start with pipes and cistern. సో టైమ్ అండ్ వర్క్, పైప్స్ అండ్ సిస్టమ్ ఈ రెండు కూడా సిమిలర్ చాప్టర్స్, సేమ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది, ఒకే ఒక్క డిఫరెన్స్ ఉంటుంది. సో టైమ్ అండ్ వర్క్లో క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అని అంటే, ఏ అనే పర్సన్ వస్తాడు, బి అనే పర్సన్ వస్తాడు, ఇద్దరు కలిసి వర్క్ చేస్తారు. లేదా ఏబికి సి కూడా జాయిన్ అవుతాడు. సో ముగ్గురు కలిసి వర్క్ చేస్తారు. కానీ పైప్స్ అండ్ సిస్టమ్స్లో ఏం జరుగుతుంది అని అంటే, ఒకళ్ళు పాజిటివ్ వర్క్ చేస్తూ ఉంటే ఇంకొకళ్ళు నెగిటివ్ వర్క్ కూడా చేస్తారు. ఆ నెగిటివ్ వర్క్ అనేది మాత్రం ఇందులో డిఫరెన్స్ ఉంటుంది. సో ఒకసారి దాని ఎగ్జాంపుల్ చూద్దాం. సిస్టర్న్ అంటున్నాం. సిస్టర్న్ అంటే ఒక ట్యాంక్ అని అర్థం. ఒక ట్యాంక్. ఇక్కడ మనకి ఏ అనే ఒక పైప్ ఉంది. ఇది ట్యాంక్ని ఫిల్ చేయడానికి 10 hours టైం పడుతుంది అని అనుకుందాం. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ట్యాప్ ఉంటుంది, బి అనేది. ఇప్పుడు బి అనే ట్యాప్ను ఓపెన్ చేసామనుకోండి, ట్యాంక్లో వాటర్ అన్ని కూడా డ్రైన్ అవుతాయి. కాబట్టి ఏ అనేది పాజిటివ్ వర్క్ చేస్తుంటే బి అనేది నెగిటివ్ వర్క్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 15 hours బి ఫుల్ ట్యాంక్ని ఎంప్టీ చేస్తుంది అని అనుకుందాం. ఇప్పుడు ట్యాంక్ ఫుల్గా ఉంది, లేదా ట్యాంక్ ఎంప్టీగా ఉంది, లేదా ట్యాంక్ 50% ఫిల్ అయింది, ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇప్పుడు రెండు ట్యాప్లు ఒకేసారి ఓపెన్ చేస్తే ఏం జరుగుతుంది, ట్యాంక్ ఫిల్ అవడానికి ఎంత టైం, లేదా ట్యాంక్ ఎంప్టీ అవ్వడానికి ఎంత టైం, ఇలాంటి క్వశ్చన్స్ మనల్ని అడుగుతారు. సో ఇప్పుడు దీనిలో ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని వెళ్దాం. ఏబి అనే రెండు ట్యాప్స్ ఉన్నాయి కాబట్టి ఏ ట్యాంక్ని ఫిల్ చేయడానికి 10 hours టైం తీసుకుంటుంది, బి ఎంటీ చేయడానికి 15 hours తీసుకుంటుంది. ఇక్కడ నెగిటివ్ అనే సింబల్ ఎందుకు రాసాము అని అంటే, బికాస్ దిస్ ఇస్ అవుట్లెట్ పైప్. అవుట్లెట్ అని కానీ, లీకేజ్ అని కానీ, డ్రైన్ అని కానీ ఇలాంటి వర్డ్స్ వాడతారు, విచ్ డస్ నెగిటివ్ వర్క్. కాబట్టి సింబాలిక్ రిప్రజెంటేషన్ కోసం మైనస్ పెట్టుకున్నాం. సో ఇప్పుడు ఏబి ఇద్దరు కూడా ఈ టోటల్ వర్క్ ఏం చేస్తాయి అని అంటే ట్యాంక్ని ఫిల్ చేస్తాయి. సో ఇప్పుడు మనకి ట్యాంక్ కెపాసిటీ కావాలి. సో దానికోసం మనం ఏమనుకుందామనంటే 10-15కి ఎల్సిఎం తీసుకున్నట్లయితే 30 అవుతుంది. ఈ 30 అనేది టోటల్ వర్క్గా ట్రీట్ చేస్తాం. 30 units ఆఫ్ వర్క్, అది టోటల్ వర్క్. అంటే ట్యాంక్ కెపాసిటీ 30 units అని అనుకుందాం. ఏ ఎంటీ ట్యాంక్ని ఫిల్ చేయడానికి అంటే 30 units వర్క్ ఫిల్ చేయడానికి 10 hours టైం తీసుకుంటుంది. మరి పర్ అవర్ ఏం చేస్తుంది అని అంటే 1 hourకి అది చేసే వర్క్ 3 units పాజిటివ్ వర్క్ చేస్తుంది. ఇప్పుడు బి ఫుల్గా ఉన్న ట్యాంక్ని ఎంటీ చేయడానికి 15 hours టైం తీసుకుంటుంది. అంటే 30 unitsని ఎంటీ చేయడానికి 15 hours టైం తీసుకుంటుంది. మరి 1 hourలో ఎంత ఎంటీ చేస్తుంది అని అంటే 2 units. ఇప్పుడు రెండు ట్యాప్స్ ఓపెన్ చేస్తున్నాము కాబట్టి ఏ అండ్ బి రెండింటినీ కనుక ఓపెన్ చేస్తున్నట్లయితే ఒకటి 3 units పాజిటివ్ వర్క్, ఇంకొకటి 2 units నెగిటివ్ వర్క్. అంటే ఫైనల్గా మనకి మిగిలింది 1 unit. అంటే రెండు ట్యాప్స్ ఓపెన్ చేస్తున్నట్లయితే కనుక 1 hour టైంలో రెండు కలిపి 1 unit మాత్రమే ఫిల్ చేయగలం. ఇప్పుడు మరి టోటల్ ట్యాంక్ని ఫిల్ చేయాలి అని అంటే 30 units ట్యాంక్ రెండు కలిపి 1 unit చేస్తుంది. కాబట్టి ట్యాంక్ ఫిల్ అవటానికి 30 hours టైం పడుతుందని చెప్పొచ్చు. సో ఒకవేళ ఈ రెండు యాడ్ చేసినప్పుడు ఏబి రెండు ట్యాప్స్ ఓపెన్ చేసినప్పుడు మనకి ఇక్కడ నెగిటివ్ వచ్చింది అని అనుకోండి. నెగిటివ్ వచ్చిందంటే అర్థం ఏంటి, 1 hourకి 1 unit ట్యాంక్లో ఉన్న వాటర్ బయటికి వెళ్ళిపోతుంది అని అర్థం. సో పాజిటివ్ వస్తే ట్యాంక్ ఈస్ గెటింగ్ ఫిల్డ్ అని అర్థం. అదే నెగిటివ్ వచ్చినట్లయితే ట్యాంక్ ఈస్ గెటింగ్ ఎంప్టీడ్ అని అర్థం. సో ఇది మనకి టైమ్ అండ్ వర్క్లో ఉండేటటువంటి కాన్సెప్ట్, దాని యొక్క కంటిన్యూషన్. డిఫరెన్స్ ఏంటి అని అంటే ఓన్లీ ఈ నెగిటివ్ వర్క్. నెగిటివ్ వర్క్ తప్ప మిగిలిందంతా కూడా యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. సో ఇది పైప్స్ అండ్ సిస్టమ్స్లో ఉండేటటువంటి కాన్సెప్ట్ ఇది. నౌ లెట్ us స్టార్ట్ వర్కింగ్ ఆన్ అవర్ ఎక్సర్సైజ్. Pipe A can fill a tank in 10 hours, B can fill it in 15 hours. If both are open together, how much time to fill the tank? ట్యాంక్ ఫిల్ అవటానికి ఎంత టైం పడుతుంది అని అడుగుతున్నాం, రైట్. సో దీనిలో మనము డైరెక్ట్గా ఫార్ములా వాడచ్చు. రెండు ట్యాప్స్ మాత్రమే ఉన్నట్లయితే ఏబి బై ఏ ప్లస్ బి వాడేయచ్చు. ఏబి బై ఏ ప్లస్ బి. ఏబి అనేవి టైమింగ్స్ అవుతాయి. ఇప్పుడు యూనిట్స్ మెథడ్ ట్రై చేయాలి అని అంటే ఈ ఫార్ములా అనేది ఓన్లీ 2 pipes ఉన్నప్పుడు మాత్రమే వాడాలి. అదే 3 pipes ఉన్నాయి అని అనుకోండి, ఏబిసి బై ఏబి ప్లస్ బిసి ప్లస్ సిఏ, ఇలా ఫార్ములా చేంజ్ అవుతూ ఉంటుంది.
కండిషన్ బట్టి కూడా కొన్నిసార్లు మనం ఫార్ములాని వాడాల్సిన పరిస్థితి రాదు మనకి. అంటే ఫార్ములాని యూస్ చేయలేనటువంటి యూస్ కేసెస్ ఉంటాయి. అందుకని డోంట్ రిలై ఆన్ ఫార్ములా, జస్ట్ రిలై ఆన్ యూనిట్స్ మెథడ్. ఇక్కడ మనకి 2 పైప్స్ ఉన్నాయి. ఒకటి 10 అవర్స్లో ఫిల్ చేస్తుంది, ఇంకొకటి 15 అవర్స్లో ఫిల్ చేస్తుంది. రెండు పాజిటివ్ వర్క్ చేస్తున్నాయి. ఎల్సిఎం ఆల్రెడీ మనకి తెలుసు 30 యూనిట్స్ అని అనుకున్నాం టోటల్ వర్క్. మరి 1 అవర్లో చేసే వర్క్ ఎంత అంటే ఏ 3 యూనిట్స్ చేస్తుంది, బి 2 యూనిట్స్ చేస్తుంది. రెండు కలిపితే 5 యూనిట్స్ చేస్తాయి. టోటల్ ట్యాంక్ కెపాసిటీ 30 అని అనుకున్నాం. రెండు కలిపితే 5 యూనిట్స్ వర్క్ చేస్తున్నాయి కాబట్టి ట్యాంక్ ఫిల్ చేయడానికి పట్టే టైము 6 అవర్స్ టైం పడుతుంది. సో ఏబి రెండు ట్యాప్స్ కనుక ఓపెన్ చేసినట్లయితే ట్యాంక్ ఫిల్ అవటానికి 30 యూనిట్స్ ట్యాంక్ ఫిల్ చేయడానికి రెండు కలిపి వర్క్ చేస్తున్నాయి కాబట్టి 5 యూనిట్స్ తోటి డివైడ్ చేసినాం. 6 అవర్స్ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. లేదా దీన్నే మనం ఫార్ములాలో కూడా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఇది సబ్స్టిట్యూట్ చేస్తే 10 into 15 by 10 plus 15 అంటే 25. 5 2 times, 5 times, 5 3 times. 2 into 3 6. సో 6 వచ్చింది కాబట్టి దట్ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్, a tap can fill a cistern in 8 hours and another can empty it in 16 hours. If both the taps are opened simultaneously, the time to fill the tank is right. ఇక్కడ ఈ క్వశ్చన్ విన్న తర్వాత నేను మీకు డైరెక్ట్గా ఇంకొక ఇన్ఫర్మేషన్ చెప్తాను. ఏబి అనే రెండు ట్యాప్స్ ఉన్నాయి. ఒకటి 8 అవర్స్లో ఫిల్ చేస్తుంది, ఇంకొకటి 16 అవర్స్లో ఎంటీ చేస్తుంది. కాబట్టి ఇది నెగిటివ్ వర్క్ చేస్తుంది. నా టోటల్ వర్క్, ఎప్పుడు కూడా టోటల్ వర్క్ని ఎల్సిఎం తీసుకుంటున్నాం. 8 16 ఎల్సిఎం అంటే 16 యూనిట్స్ అవుతుంది. 16 యూనిట్స్ వర్క్ చేయడానికి 8 అవర్స్ టైం పడుతుంటే 1 అవర్కి అది 2 యూనిట్స్ వర్క్ చేస్తుంది. 16 యూనిట్స్ని 16 అవర్స్లో ఎంటీ చేస్తుంది కాబట్టి 1 అవర్కి 1 యూనిట్ ఎంటీ చేస్తుంది. ఇప్పుడు రెండు కలిపి వర్క్ చేసినట్లయితే, రెండు ఓపెన్ చేసినట్లయితే +2 - 1 అంటే పాజిటివ్ యూనిట్ 1 యూనిట్ జరుగుతుంది. 1 అవర్లో 1 యూనిట్ జరుగుతుంది కాబట్టి 16 యూనిట్స్ ఫిల్ అవ్వటానికి 16/1 దట్ ఈజ్ ఈక్వల్ టు 16 అవర్స్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మనకు వచ్చింది పాజిటివ్ కాబట్టి ద ట్యాంక్ ఈస్ గెటింగ్ ఫిల్డ్. ఇక్కడ రాస్తున్నాను చూడండి, ట్యాంక్ గెట్స్ ఫిల్డ్ ఇన్ 16 అవర్స్. ఇప్పుడు ఇదే క్వశ్చన్లో నంబర్స్ మారుద్దాం. నంబర్స్ మార్చడం అంటే ఎట్లా అంటే ఒకసారి చూడండి. ఇన్లెట్ అవుట్లెట్ తీసుకుంటున్నాను, కాకపోతే టైమింగ్స్ అనేది రివర్స్లో తీసుకుంటున్నాం. ఏ అండ్ బి. ఏ ఇక్కడ మనకి 8 యూనిట్స్ అని అన్నారు, కానీ నేను 16 అవర్స్ తీసుకుంటాను. బి ఎంటీ చేయడానికి 8 అవర్స్. ఇలా ఉందనుకోండి, అప్పుడు ఏం జరుగుతుందో ఒకసారి చూడండి. ఇక్కడ కూడా ఎల్సిఎం 16 యూనిట్సే అవుతుంది. 1 అవర్కి ఏ చేసే వరకు 16/16 దట్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్. బి 1 అవర్కి 2 యూనిట్స్ ఎంటీ చేస్తుంది. ఇప్పుడు రెండు ఓపెన్ చేసినట్లయితే -1 యూనిట్ అంటే నెగిటివ్ వర్క్ జరుగుతుంది. కాబట్టి ట్యాంక్ మొత్తం కెపాసిటీ 16 అని అన్నాం. దీన్ని -1 తోటి డివైడ్ చేసినట్లయితే మనకి నెగిటివ్ వస్తుంది. నెగిటివ్ వస్తుందంటే ఏంటి అర్థం? ద ట్యాంక్ ఈస్ గెటింగ్ ఎంటీ అవుతుంది అని అర్థం అవుతుంది. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏంటి? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది నంబర్స్. ఏ అనేది ఇక్కడ రాస్తున్నాను, ఏ అనేది x అవర్స్లో ఫిల్ చేస్తుంది, బి అనేది 2x అవర్స్లో ఎంటీ చేస్తుంది. ఇలా ఇచ్చిన, లేదా ఏ అనేది 2x అవర్స్లో ఫిల్ చేస్తుంది, బి అనేది x అవర్స్లో ఎంటీ చేస్తుంది. ఇలా ఇచ్చినా సరే ఈ క్వశ్చన్లో ఇన్ఫర్మేషన్ ఇది ఉన్నా లేదా ఈ ఇన్ఫర్మేషన్ ఉన్నా ఆన్సర్ మాత్రం 2x అవర్స్ అవుతుంది. ఆన్సర్ మాత్రం 2x అవర్సే అవుతుంది ఏ కేసులో అయినా సరే. అందుకోసమే ఇక్కడ నేను రెండు ఇన్ఫర్మేషన్స్ రాశాను. 8 16, ఒకటి x ఇంకొకటి 2x, ఆన్సర్ 2x. ఒకటి x ఇంకొకటి 2x, ఆన్సర్ 2x. అయితే మనం అబ్జర్వ్ చేయాల్సిందల్లా ఒకటే, ట్యాంక్ ఫిల్ అవుతుందా లేదా ఎంటీ అవుతుందా, ఈ ఒక్కదాని మీదే మనం కాన్సన్ట్రేట్ చేయాలి. సో ఇది అర్థం చేసుకోవటానికి నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే,
ఇప్పుడు మీ దగ్గర ఇన్లెట్ పైపు అవుట్లెట్ పైప్ అని అనుకున్నాం. సో ఏబి అనే 2 పైప్స్ ఉన్నాయి. ఒకటి ఎక్స్ అవర్స్లో ఫిల్ చేస్తుంది, ఇంకొకటి 2x అవర్స్లో ఎంటీ చేస్తుంది అని అనుకున్నాం. అంటే మీ ఎజంప్షన్ మీరు రాయాల్సిన అవసరం లేదు, మీకు అర్థం కావటం కోసం నేను ఇమేజ్ వేస్తున్నాను. ఒకదానికి ఎక్కువ టైం పడుతుంది అని అంటే దాని యొక్క పైప్ సైజ్ అనేది చిన్నగా ఉంటుంది. సో బి అనే పైపు సైజ్ అనేది చిన్నది, ఏ అనే పైపు తక్కువ టైంలోనే ఫిల్ చేస్తుంది, అంటే బి పైప్ సైజ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఈ కేసులో ఏ అనే పైప్ సైజ్ ఎక్కువ ఉంది, చిన్న పైప్లో నుంచి వాటర్ బయటకు వెళ్తున్నాయి, అంటే ఈ కేసులో డెఫినెట్ గా ట్యాంక్ అనేది ఫిల్ అవుతుంది. ట్యాంక్ గెట్స్ ఫిల్డ్ ఓన్లీ ఇన్ 2x అవర్స్. ట్యాంక్ గెట్స్ ఫిల్డ్ ఇన్ 2x అవర్స్. ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్లో మనం ఏ అనేది 2x అవర్స్ అని అనుకుని బి అనేది x అవర్స్లో ఎంటీ చేస్తుంది అని అనుకున్నాం. సో ఇప్పుడు ట్యాంక్లో ఉండేటటువంటి పైప్ సైజెస్ని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ రెండిట్లో ఏకి ఎక్కువ టైం పడుతుంది, అంటే ఏ పైప్ సైజ్ అనేది చిన్నగా ఉంది, బి తక్కువ టైంలోనే ఎంటీ చేస్తుంది, అంటే బి పైప్ సైజ్ అనేది పెద్దగా ఉంది. చిన్న పైపులో నుంచి వాటర్ వస్తున్నాయి, పెద్ద పైపులో నుంచి బయటకు వెళ్తున్నాయి, అంటే ఈ కేసులో ట్యాంక్ గెట్స్ ఎంటీడ్. ట్యాంక్ గెట్స్ ఎంటీడ్ ఇన్ 2x అవర్స్. సో ట్యాంక్ ఫిల్ అవుతుందా ఎంటీ అవుతుందా అనేది ఇక్కడ ఇచ్చినటువంటి టైంని బేస్ చేసుకొని పైప్ సైజు చిన్నగా ఉంటుందా పెద్దగా ఉంటుందా అబ్జర్వ్ చేసుకోండి. పెద్ద పైప్లో నుంచి వాటర్ వస్తుంటే ట్యాంక్ ఫిల్ అవుతుంది, అదే పెద్ద పైప్లో నుంచి వాటర్ బయటకు వెళ్తుంటే ట్యాంక్ ఎంటీ అవుతుంది. అబ్జర్వ్ చేయాల్సింది ఎక్స్ 2x ఫార్మాట్లో ఉన్నట్లయితే టైము మీ ఆన్సర్ 2x అవుతుంది. కానీ గుర్తుపెట్టుకోండి, ఒకటి ఇన్లెట్ ఇంకొకటి అవుట్లెట్ అవ్వాలి. దీన్ని మిస్ మ్యాచ్ చేయొద్దు. మిస్ మ్యాచ్ చేయొద్దంటే ఏంటంటే అర్థం, ఏ అనే పైపుకి x అవర్స్లో ఫిల్ చేస్తుంది, బి అనే పైపు 2x అవర్స్లో ఫిల్ చేస్తుంది. రెండు ఓపెన్ చేస్తే ట్యాంక్ ఎంత టైంలో ఫిల్ అవుతుంది అని అంటే డైరెక్ట్గా ఆన్సర్ 2x అవర్స్ అని రాయకండి, ఇది తప్పు. మన కండిషన్లో ఏముండాలి, x 2x ఫార్మాట్ ఉండాలి, అది కరెక్టే. కానీ ఒకటి ఇన్లెట్ అవ్వాలి ఇంకొకటి అవుట్లెట్ అవ్వాలి, అప్పుడే మన ఆన్సర్ 2x అవుతుంది. కానీ ఇక్కడ రెండు ఇన్లెట్సే ఉన్నాయి కాబట్టి ఈ కేసులో 2x ఆన్సర్ అవ్వదు, ఇది మనం క్యాలిక్యులేట్ చేసుకొని ఆన్సర్ చెప్పాలి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, x 2x ఫార్మాట్ మీద కాన్సన్ట్రేషన్ ఉండాలి, ఎట్ ద సేమ్ టైం ఒకటి ఇన్లెట్ అవ్వాలి ఇంకొకటి అవుట్లెట్ అవ్వాలి, అప్పుడు ఆన్సర్ 2x అవర్స్ అవుతాయి. మరి ట్యాంక్ ఫిల్ అవుతుందా ఎంటీ అవుతుందా అనేది దేని బేస్ చేసుకొని డిసైడ్ చేస్తాము అని అంటే, టైం తక్కువ ఉంది అని అంటే పైప్ సైజ్ ఎక్కువ, పెద్ద సైజులో నుంచి వాటర్ వస్తుంటే ట్యాంక్ ఫిల్ అవుతాయి, పెద్ద సైజులోంచి వాటర్ బయటకు వెళ్తుంటే ట్యాంక్ ఎంటీ అవుతుంది. సో ఈ బేస్ చేసుకొని మనం ఫిల్ అవుతుందా ఎంటీ అవుతుందా అని కూడా చెప్పొచ్చు. సో ఆన్సర్ ఫర్ అవర్ క్వశ్చన్ ఈస్ 2x అవర్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 16 అవర్స్. 16 అవర్స్లో ట్యాంక్ ఫిల్ అవుతుంది. నెక్స్ట్, 2 pipes can fill a tank in 16 hours and then 12 hours respectively. A third pipe can empty the tank in 24 hours. సో ఇక్కడ మనం యూనిట్స్ మెథడ్ వాడేటప్పుడు 2 pipes ఉన్నాయా 3 pipes ఉన్నాయా 4 pipes ఉన్నాయా డజంట్ మ్యాటర్. ఎల్సిఎం తీసుకుని టోటల్ వర్క్ అనుకుంటాము, ఆ తర్వాత దాన్ని కంటిన్యూ చేస్తాం. ఇఫ్ ఆల్ ద 3 pipes ఫంక్షన్ సైమల్టేనియస్లీ, అంటే ఒకేసారి ఓపెన్ చేస్తే, ఇన్ హౌ మచ్ టైమ్ ద ట్యాంక్ విల్ బి ఫుల్డ్, ట్యాంక్ ఫుల్ అవడానికి ఎంత టైం. రైట్, ఇక్కడ మనకి 3 pipes ఉన్నాయి ఏబిసి. ఫస్ట్ 2 ఇన్లెట్ పైప్స్ అని అన్నారు, అవి 16 అవర్స్ అండ్ దెన్ 12 అవర్స్లో ట్యాంక్ని ఫిల్ చేస్తాయి. థర్డ్ పైప్ అనేది 24 అవర్స్లో ఎంటీ చేస్తుంది. ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేద్దాం. ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేసినట్లయితే 16, 12, 24కి లాస్ట్లో పెద్ద నెంబర్ ఉంది 24. 24లో 16 అనేది డివిజిబుల్ అవ్వదు. మరి నెక్స్ట్ మల్టిపుల్ ఆఫ్ 24 ఎంత అంటే 48. 48లో 16 డివిజిబులా? ఎస్, 3 టైమ్స్. కాబట్టి 1 అవర్లో చేసే వరకు 3 యూనిట్స్ అవుతుంది, ఇది 1 అవర్లో చేసే వరకు 4 యూనిట్స్ అవుతుంది, ఇది 1 అవర్లో 2 యూనిట్స్ని ఎంటీ చేస్తుంది. 3 ట్యాప్స్ ఎట్ ఏ టైం ఓపెన్ చేశాము అని అన్నాం కాబట్టి 1 అవర్లో చేసే వరకు 7 - 2 అంటే 5 యూనిట్స్.
ట్యాంక్ మొత్తం ఫిల్ చేయాలి కాబట్టి డివైడెడ్ బై 5 అంటున్నాము. దట్ ఈజ్ ఈక్వల్ టు 9 3/5 అవర్స్. ఇచ్చిన క్వశ్చన్లో ట్యాంక్ ఎంటీగా ఉందా లేదా హాఫ్ ఫుల్ అయిందా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఒక్కొక్కసారి క్వశ్చన్లు ఎలా ఇస్తారనంటే ది ట్యాంక్ ఈజ్ ఆల్రెడీ హాఫ్ ఫిల్డ్ అని అంటారు. ట్యాంక్ ఆల్రెడీ హాఫ్ ఫిల్ అయింది అని అన్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ ట్యాంక్ హాఫ్ ఫిల్డ్ అనే ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే, ఒకవేళ ఇన్ఫర్మేషన్ ఇలా ఇచ్చినట్లయితే మన ఎల్సిఎం 48 ఉంది, అంటే టోటల్ ట్యాంక్ కెపాసిటీ 48, అందులో ఆల్రెడీ హాఫ్ ఫిల్ అయింది కాబట్టి రిమైనింగ్ హాఫ్ 24 యూనిట్స్. ఇప్పుడు ఈ 24 యూనిట్స్ మనం ఫిల్ చేయాలి కాబట్టి డివైడెడ్ బై 5 విచ్ ఈజ్ ఈక్వల్ టు 4/5 అవర్స్ అవుతుంది. 4/5 అవర్స్. సో ట్యాంక్ ఎంటీగా ఉన్నట్లయితే ఫిల్ చేయడానికి 9 3/5 అవుతుంది. అదే ట్యాంక్ హాఫ్ ఫిల్ అయింది అని అంటే రిమైనింగ్ హాఫ్ని ఫిల్ చేయడానికి 4/5 అవుతుంది. నెక్స్ట్, a cistern is normally filled in 8 hours, but it takes 2 hours longer. లాంగర్ అని అంటున్నాం. లాంగర్ అంటే ఏంటి? మనం ఆల్రెడీ టైమ్ అండ్ డిస్టెన్స్ మాట్లాడేటప్పుడు ఆల్రెడీ చెప్పుకున్నాం. యాజ్ లాంగ్ యాజ్ అది టైంని రిఫర్ చేస్తుంది. యాజ్ ఫార్ యాజ్ అంటే డిస్టెన్స్ని మెజర్ చేస్తుంది. సో ఇక్కడ లాంగర్ అన్నారు అంటే టైంకి సంబంధించి. ఇట్ టేక్స్ 2 hours లాంగర్ అంటే దాని మీనింగ్ ఏంటి? 2 hours ఎక్స్ట్రా టైం పడుతుంది అని చెప్తున్నారు. టు ఫిల్ బికాస్ ఆఫ్ లీకేజ్ ఇన్ ఇట్స్ బాటమ్. కింద లీకేజ్ ఉండటం వల్ల మనకి 2 hours ఎక్స్ట్రా టైం పట్టిందని చెప్తున్నారు. ఇఫ్ ద సిస్టమ్ ఈజ్ ఫుల్, ట్యాంక్ ఫుల్గా ఉన్నట్లయితే ద లీక్ విల్ ఎంటీ ఇట్ ఇన్. ఎంటీ చేయడానికి ఎంత టైం పడుతుంది అనేది మన క్వశ్చన్. నౌ లెట్స్ సీ. ఇక్కడ మనకి ఏబి అనే 2 పైప్స్ ఉన్నాయి. బి అనేది ఎంటీ పైప్, లీకేజ్ అని చెప్పారు కాబట్టి ఏ అనే ట్యాప్ ఫిల్ చేయడానికి 8 hours టైం పడుతుంది. 2 hours లాంగర్ అని అన్నారు అంటే 10 hours. 2 hours ఎక్స్ట్రాగా పడుతుంది అని అంటే దాని అర్థం 10 hours. ఎందుకు 10 hours పట్టింది? లీకేజ్ ఉంది కాబట్టి. అంటే లీకేజ్ అంటే ఈ 10 hours అనేది ఏ కామా బి ఈ 2 ట్యాప్లకి కలిసి ఓపెన్ చేసినట్లయితే అప్పుడు ఎక్స్ట్రా టైం పడుతుంది. ఇది మనకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. అయితే బి ఎంటీ చేయడానికి ఎంత టైం పడుతుంది? ఎల్సిఎం తీసుకుందాం. 10 and 8 దట్ ఈజ్ ఈక్వల్ టు 40 యూనిట్స్. ఏబి 2 కలిసినట్లయితే 4 యూనిట్స్ వర్క్ చేస్తాయి. అదే బి 40 యూనిట్స్ని 8 hours చేయడానికి పర్ అవర్ 5 యూనిట్స్ అవుతుంది. ఇప్పుడు 4 యూనిట్స్లో ఏబి ఇద్దరి వర్క్ ఉంది. ఏ ఒక్కరే 5 యూనిట్స్ చేస్తున్నారు, కానీ బి యాడ్ అయినప్పుడు 1 యూనిట్ తగ్గిపోయింది. అంటే బి 1 యూనిట్ నెగిటివ్ వర్క్ చేస్తుందని అర్థం. అప్పుడే ఏబి 2 యాడ్ చేసినట్లయితే 5 - 1 4 అవుతుంది. కాబట్టి బి టోటల్ ట్యాంక్ని ఎంటీ చేయాలి అని అంటున్నాం. ట్యాంక్లో 40 యూనిట్స్ ఉన్నాయి. బి 1 అవర్కి 1 యూనిట్ ఎంటీ చేస్తుంది. సో టోటల్ ట్యాంక్ మొత్తాన్ని ఎంటీ చేయడానికి 40/1 అంటే 40 hours. ఇక్కడ నెగిటివ్ సింబల్ వచ్చింది అని అంటే దాని అర్థం ట్యాంక్ ఈస్ గెటింగ్ ఎంటీడ్ అని అర్థం. 40/1 కాబట్టి 40 hours. 4th ఆప్షన్ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్, 2 pipes P and Q can fill a cistern in 12 minutes and 15 minutes. అవర్స్లో ఉండొచ్చు, డేస్లో ఉండొచ్చు, మినిట్స్లో ఉండొచ్చు, ఏదైనా మనకు సంబంధం లేదు. ఇచ్చిన నంబర్స్ని యాజ్ ఇట్ ఈస్గా తీసుకుంటాం. బోత్ ఆర్ ఓపెన్డ్ టుగెదర్ బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ 3 minutes ద ఫస్ట్ ఈజ్ టర్న్డ్ ఆఫ్. ఈ స్టేట్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఎట్ ద ఎండ్ ఆఫ్ 3 minutes ద ఫస్ట్ ఈజ్ టర్న్డ్ ఆఫ్. హౌ మచ్ లాంగర్ విల్ ది సిస్టమ్ టేక్ టు ఫిల్? సో ఇక్కడ చాలా మంది ఎండ్ ఆఫ్ 3 minutes అంటే టోటల్ టైం ఎక్స్ మినిట్స్ అయితే ఎక్స్ - 3 minutes అని అనుకుంటారు. ఎండ్ ఆఫ్ 3 minutes అంటే మీనింగ్ అది కాదు, చెప్తా వినండి. 1 minute అంటే 60 seconds, అంటే 1 to 60 seconds ఇది 1 minute. 61 నుంచి 120 seconds ఇది సెకండ్ మినిట్. 121 నుంచి 180 సెకండ్ ఇది థర్డ్ మినిట్. అబ్జర్వ్ చేయండి, ఇది ఫస్ట్ మినిట్, ఇది సెకండ్ మినిట్, ఇది థర్డ్ మినిట్. ఇప్పుడు దీనిలో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం 121st సెకండ్ దగ్గర క్లోజ్ చేసాం. ఇన్ విచ్ మినిట్ డిడ్ వి క్లోజ్ ద ట్యాప్ అంటే ఇన్ థర్డ్ మినిట్. ఇన్ థర్డ్ మినిట్ వి క్లోజ్ ద ట్యాప్ అని చెప్తాం.
కానీ 121 సెకండ్ దగ్గర మనం ట్యాప్ని క్లోజ్ చేసినట్లయితే అప్పటి వరకు ఎన్ని మినిట్స్ ఓపెన్ చేసినాయి అని అంటే ఇట్ ఈస్ ఓపెన్డ్ ఫర్ 2 minutes ఓన్లీ. 2 minutes మాత్రమే వర్క్ చేసింది. సో 121st సెకండ్ దగ్గర ఇన్ విచ్ మినిట్ డిడ్ వి క్లోజ్ ద ట్యాప్ అంటే ఇన్ 3rd minute అనే అంటాం, కానీ 2 minutes వర్క్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ట్యాప్ అనేది 180th సెకండ్ ఇక్కడ క్లోజ్ చేసామనుకోండి, ఇక్కడ కూడా మనం చెప్పేది ఇన్ 3rd minute వి క్లోజ్ ద ట్యాప్ అని అంటాం. కానీ 180th సెకండ్ దగ్గర మనం క్లోజ్ చేసినట్లయితే ఇట్ ఈస్ ఓపెన్డ్ ఫర్ 3 minutes. ట్యాప్ అనేది 3 minutes ఓపెన్ అయి ఉంది. కాబట్టి సింప్లీ సేయింగ్ వి క్లోజ్ ద ట్యాప్ ఇన్ 3rd minute ఈజ్ నాట్ సఫిషియంట్ డేటా. 3rd minute లో క్లోజ్ చేసాము అంటే అది సఫిషియంట్ డేటా అవ్వదు. 3rd minute అంటే ఎక్కడ? 3rd minute బిగినింగా లేదా 3rd minute ఎండింగా? 3rd minute బిగినింగ్ లో క్లోజ్ చేసామనుకోండి, ట్యాప్ 2 minutes వర్క్ అయింది. అదే 3rd minute లో ఎండ్ లో క్లోజ్ చేసామనుకోండి, ట్యాప్ 3 minutes వర్క్ అయింది. కాబట్టి మనకి క్లారిటీ రావాలి. 3rd minute లో ఏ ప్లేస్ లో మనం క్లోజ్ చేసామనే క్లారిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో అందుకోసమే ఇక్కడ క్లియర్ గా చెప్పింది ఏంటంటే, బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ 3 minutes ద ఫస్ట్ ఈజ్ టర్న్డ్ ఆఫ్ అని అన్నాం. ఎండ్ ఆఫ్ 3 minutes అంటే ఇక్కడ 180th సెకండ్ దగ్గర మనం ట్యాప్ ని క్లోజ్ చేసాం. అంటే ట్యాప్ ఎన్ని మినిట్స్ ఓపెన్ అయింది? 3 minutes ఓపెన్ అయింది. సో ఫస్ట్ ట్యాప్ అనేది 3 minutes ఓపెన్ అయింది, ఆ తర్వాత ఆ ట్యాప్ ని మనం క్లోజ్ చేసాం. కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ క్లారిటీ రావటం కోసం నేను మీకు ఈ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. నౌ లెట్ స్టార్ట్ అవర్ క్వశ్చన్. PQ 2 ట్యాబ్స్ ఉన్నాయి. ఒకటి 12 minutes లో ఫిల్ చేస్తుంది, ఇంకొకటి 15 minutes లో ఫిల్ చేస్తుంది. LCM తీసుకున్నట్లయితే 60 అవుతుంది. P అనే పైపు 5 units ఫిల్ చేస్తుంది, Q 4 units. ఎలా వచ్చాయి ఈ 5 units 4 units? 60/12 అంటే 5, 60/15 అంటే 4 units. ఇది 1 minute కి జరిగే వర్క్. ఇప్పుడు ఎట్ ద ఎండ్ ఆఫ్ 3 minutes ద ఫస్ట్ ఈజ్ టర్న్డ్ ఆఫ్ అని అంటున్నాం. అంటే ఫస్ట్ 3 minutes P అండ్ Q రెండు కలిపి వర్క్ చేసాయి. కాబట్టి ఫస్ట్ 3 minutes లో జరిగినటువంటి వర్క్ ఎంత అంటే, ఇక్కడ P అండ్ Q రెండు ఓపెన్ చేసి ఉన్నాయి కాబట్టి రెండు కలిపి 9 units వర్క్ చేస్తాయి పర్ మినిట్. అలా 3 minutes లో 3 × 9 27 units వర్క్ అయిపోయింది. మరి రిమైనింగ్ వర్క్ ఎంత అంటే 33 units వర్క్ మిగిలింది. సో 3 minutes తర్వాత ఎవరిని క్లోజ్ చేసాం? ఫస్ట్ ని క్లోజ్ చేసాం. ఫస్ట్ అంటే P క్లోజ్ అయిపోయింది. మరి మిగిలిన వర్క్ ఎవరు చేయాలి? Q చేయాలి. Q 1 minute కి 4 units చేస్తుంది కాబట్టి ఈ 33 units చేయడానికి 33/4 అంటే 8, 4 times 32, 1/4 minutes. 1/4 minutes. సో ట్యాంక్ ఫిల్ అవ్వటానికి ఇంకా ఎంత టైం పట్టింది అని అంటే 8 1/4 minutes అని చెప్తాం. ఒకసారి చూడండి, హౌ మచ్ లాంగర్ అంటే ఎక్స్ట్రా టైం అని అర్థం. ఇంకా ఎంత టైం పట్టింది అని అడుగుతున్నారు. కాబట్టి ఫస్ట్ 3 minutes తర్వాత 8 1/4 minutes పట్టింది. ఒకవేళ ఇదే క్వశ్చన్ లో హౌ మచ్ టైం ఇట్ టేక్స్ టు ఫిల్ ద టోటల్ ట్యాంక్ అని అడిగారు అనుకోండి. టోటల్ ట్యాంక్ అని అన్నట్లయితే ఇక్కడ మనకి 2 questions ఉన్నాయి. ఒకటి టోటల్ ట్యాంక్ ఫిల్ అవ్వటం, ఇంకొకటి రిమైనింగ్ ట్యాంక్ ఫిల్ అవ్వటం. మనల్ని ఇప్పుడు క్వశ్చన్ లో అడిగింది దట్ ఈజ్ అబౌట్ రిమైనింగ్ ట్యాంక్. రిమైనింగ్ ట్యాంక్ అని అంటే ఫస్ట్ 3 minutes మనం కౌంట్ చేయం. రిమైనింగ్ ట్యాంక్ అంటే 33 units. దీన్ని ఫిల్ చేయడానికి 8 1/4 minutes అని అంటాం. ఇక్కడ ఆన్సర్ 8 1/4 minutes అని చెప్పాలి. ఒకవేళ టోటల్ ట్యాంక్ అన్నారనుకోండి 3 minutes ప్లస్ 8 1/4 అంటే ఆన్సర్ అప్పుడు 11 1/4 minutes అని చెప్పుకోవాలి. సో క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్. టోటల్ ట్యాంక్ గురించి అడుగుతున్నారా లేకపోతే రిమైనింగ్ ట్యాంక్ అని? రిమైనింగ్ ట్యాంక్ అని ఎక్కడ చెప్పారు అని అంటారు. ఇందులో ఉంది. లాంగర్ అంటే ఇంకా ఎంత టైము, ఇంకా ఎంత టైం పడుతుంది అని అడుగుతున్నాం. కాబట్టి దట్ ప్రిఫర్స్ రిమైనింగ్ టైం. ఆన్సర్ రిమైనింగ్ ట్యాంక్. ఆన్సర్ రిమైనింగ్ ట్యాంక్ ని ఫిల్ చేయడానికి 8 1/4 minutes విచ్ ఈస్ ఈక్వల్ టు సెకండ్ ఆప్షన్. నెక్స్ట్, 2 pipes X and Y can fill a cistern in
24 minutes and 32 minutes respectively. రెండు ఇన్లెట్ పైప్సే ఉన్నాయి. If both the pipes are opened together, after how much time Y should be closed so that the tank is full in 18 minutes? ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఇచ్చిన డేటాని ఎక్స్ వై అని రెండు ట్యాప్స్ ఉన్నాయి. ఒకటి 24 మినిట్స్లో ఫిల్ చేస్తుంది, ఇంకొకటి 32 మినిట్స్లో ఫిల్ చేస్తుంది. మరి ఎల్సిఎం ఎంత అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 96 యూనిట్స్. మరి 1 మినిట్లో ఎక్స్ చేసే వర్క్ 4 యూనిట్స్, వై చేసే వర్క్ 3 యూనిట్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇందులో మీకు ఇచ్చిన కండిషన్ ఏంటంటే ఆఫ్టర్ హౌ మచ్ టైం వై షుడ్ బి క్లోజ్డ్ అన్నారు. కొంత టైం తర్వాత వైని క్లోజ్ చేయాలి అని అంటున్నారు. ఒకవేళ ఈ కండిషన్ లేదు అని అనుకోండి, ఏం జరుగుతుందో చూద్దాం. రెండు ఓపెన్ చేసాం కాబట్టి రెండు 7 యూనిట్స్ వర్క్ చేస్తున్నాయి. మరి టోటల్ ట్యాంక్ని ఫిల్ చేయడానికి డివైడెడ్ బై 7 అంటాం. అంటే 7 13 టైమ్స్ 91 రిమైనింగ్ 5/7 మినిట్స్. సో ట్యాంక్ గెట్స్ ఫిల్డ్ ఇన్ 13 5/7. ఎప్పుడు రెండు ట్యాప్లు ఓపెన్ చేసి ఫిల్ అయ్యేంత వరకు రెండు ఉంచినట్లయితే. కానీ కండిషన్ ప్రకారం ద ట్యాంక్ ఇస్ ఫుల్ ఇన్ 18 మినిట్స్. ట్యాంక్ ఫుల్ అవడానికి 18 మినిట్స్ కావాలి అని అంటున్నారు. సో టోటల్ మనకి ఇచ్చిన టైం ఎంత? 18 మినిట్స్. మనం రెండు ఓపెన్ చేసి ఉంచితే అంతకంటే ముందే ఫిల్ అయిపోతుంది. కాబట్టి రెండు ఓపెన్ చేసి ఉంచకూడదు. కొంత టైం తర్వాత వైని క్లోజ్ చేయాలి అని క్లియర్గా చెప్పారు. కొంత టైం తర్వాత వై షుడ్ బి క్లోజ్డ్ అన్నారు. కాబట్టి మనకి ఇచ్చినటువంటి ఈ టోటల్ 18 మినిట్స్ అనేది ట్యాప్ ఎక్స్ వర్క్ చేస్తుంది. ఎక్స్ని మనం క్లోజ్ చేయట్లా. ఎక్స్ బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంది. మొత్తం మనకి ఇచ్చిన టైం ఎంత? 18 మినిట్స్. కాబట్టి ఎక్స్ అనేది 18 మినిట్స్ ఓపెన్ అవుతుంది. కాబట్టి ఎక్స్ 18 మినిట్స్లో చేసే వర్క్ ఎంతో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. 1 మినిట్కి 4 యూనిట్స్ కాబట్టి 18 మినిట్స్ అంటే 18 4 టైమ్స్ అవుతుంది. అంటే 72 యూనిట్స్ ఆఫ్ వర్క్ ఎక్స్ చేసేసింది. మరి రిమైనింగ్ డిఫరెన్స్ ఎంత అవుతుంది? 24 యూనిట్స్. మరి ఈ 24 యూనిట్స్ ఎవరు చేసినట్లు? వై చేసినట్లు. కాబట్టి వై ఈ 24 యూనిట్స్ చేయడానికి పట్టే టైం కావాలి. పర్ మినిట్ 3 యూనిట్స్ కాబట్టి 24 యూనిట్స్కి 24/3 దట్ ఈజ్ ఈక్వల్ టు 8. అంటే దాని అర్థం 8 మినిట్స్ తర్వాత వైని క్లోజ్ చేయాలి. 8 మినిట్స్ తర్వాత వైని క్లోజ్ చేసినట్లయితే అప్పుడు ట్యాంక్ అనేది 18 మినిట్స్లో ఫుల్ అవుతుంది అని అర్థం. వైని క్లోజ్ చేయకపోతే జరిగేదేంటో ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. ట్యాంక్ గెట్స్ ఫిల్డ్ ఇన్ 13 5/7 మినిట్స్కి. కానీ 18 మినిట్స్ కావాలి అని అంటే వై అనే ట్యాప్ని 8 మినిట్స్ తర్వాత క్లోజ్ చేయాలి. నెక్స్ట్, ఎ సిస్టమ్ హ్యాస్ ఎ లీక్ విచ్ వుడ్ ఎంప్టీ ఇట్ ఇన్ 8 hours. ఒక ట్యాంక్కి లీకేజ్ ఉంది. ఆ లీక్ ట్యాంక్ని ఎంప్టీ చేయడానికి 8 hours టైం తీసుకుంటుంది. A tap is turned on which admits 6 liters a minute. ఇన్లెట్ పైపు 1 మినిట్కి 6 liters వాటర్ ఇస్తుంది. అండ్ నౌ ఇట్ ఈస్ ఎంప్టీడ్ ఇన్ 12 hours. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకి ఇచ్చినటువంటి అవుట్లెట్ అనేది 8 అవర్స్లోనే ఎంప్టీ చేస్తుంది. కానీ ఎప్పుడైతే ఇన్లెట్ పైపు 6 liters per minute వాటర్ ఇన్లెట్లో ఇస్తుందో, అవుట్లెట్ ఉంది, ఇన్లెట్ ఉంది. ఇప్పుడు న్యూ కేసులో ట్యాంక్ ఎంటీ అవ్వటానికి 12 hours పట్టింది. అడిగిన క్వశ్చన్ ఏంటంటే హౌ మెనీ లీటర్స్ డస్ ద సిస్టమ్ హోల్డ్? ట్యాంక్లో ఎన్ని లీటర్స్ పడతాయో క్యాలిక్యులేట్ చేయాలి. సో దీనికి కావలసినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ట్యాంక్లో ఎన్ని లీటర్స్ వాటర్ పడతాయో చెప్పాలి అని అంటే ఇన్లెట్ పైపు ఎంత టైం వర్క్ చేస్తే, ఎంత టైం ఓపెన్ చేస్తే ట్యాంక్ ఫుల్ అవుతుందో మనకు తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్లెట్ అనేది 100 మినిట్స్లో ట్యాంక్ని ఫిల్ చేస్తుంది అని తెలిసిందనుకోండి. 100 × 6 liters 600 లీటర్స్ చెప్పచ్చు. ఒకవేళ 1000 మినిట్స్ అనుకోండి, పర్ మినిట్కి 6 liters కాబట్టి 1000 × 6 6000 అని చెప్పచ్చు. కాబట్టి మనకి తెలియాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇన్లెట్ పైప్ అనేది ట్యాంక్ని ఫిల్ చేయడానికి ఎంత టైం తీసుకుంటుందో అది మనకు తెలియాలి. సో నౌ లెట్స్ సీ. ఇక్కడ ఏ అనేది ఇన్లెట్, బి అనేది అవుట్లెట్.
ఫస్ట్లో మనకి ఏ కామా బి రెండు ఉన్నాయి. ఇప్పుడు మనకి ఇన్లెట్ పైపు ఎంత టైంలో ఫిల్ చేస్తుందో తెలియాలి. అవుట్లెట్ కాబట్టి మైనస్ అనుకుందాం. అవుట్లెట్ ఎంటీ చేయడానికి ట్యాంక్ని 8 అవర్స్ టైం తీసుకుంటుంది. మరి రెండు ట్యాప్స్ ఉన్నట్లయితే, ఇన్లెట్ ఉంది, అవుట్లెట్ ఉంది, రెండు ఇచ్చినట్లయితే ట్యాంక్ ఎంటీ అవ్వటానికి 12 అవర్స్ అని అన్నారు. ఎంటీ అని ఉంది కాబట్టి నెగిటివ్ సింబల్. నౌ ఎల్సిఎం తీసుకున్నాం. 12 and 8 ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 24 యూనిట్స్. ఏబి రెండు కూడా 24 యూనిట్స్ని 12 అవర్స్లో ఎంటీ చేస్తుంది కాబట్టి 1 అవర్కి చేసే వర్క్ ఎంత అంటే 2 యూనిట్స్, -2 అని అంటున్నాం. మరి బి అనేది 24 యూనిట్స్ని 8 అవర్స్లో ఎంటీ చేస్తుంది, పర్ అవర్ 3 యూనిట్స్. ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఏబి రెండు కలిపితే -2, అందులో బి ఒక్కటే -3. మరి ఏ అనేది ఇన్లెట్ పైపు, అది ఎంత వర్క్ చేస్తుంది అని అంటే 1 యూనిట్. అప్పుడే ఏబి ఈ రెండు యాడ్ చేసినప్పుడు +1 యూనిట్ -3 యూనిట్ అంటే -2 అవుతుంది. సో ట్యాప్ ఏ అనేది ట్యాంక్ని ఫిల్ చేయడానికి ఎంత టైం పడుతుంది అని అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 24 అవర్స్. ఇక్కడ మనం అవర్స్లోనే తీసుకుంటున్నాం. 12 అవర్స్ అని అన్నాం, 8 అవర్స్ అన్నాం, కాబట్టి మనకు వచ్చే ఆన్సర్ కూడా అవర్స్లోనే వస్తుంది. ఇప్పుడు మనం ట్యాంక్ కెపాసిటీ దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు ట్యాంక్లో ఎన్ని వాటర్ పడతాయి అనేది మన క్వశ్చన్. కెపాసిటీ కావాలి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్లెట్ పైప్ అనే దాని ఇన్ఫర్మేషన్లో ఏమి ఇచ్చారు, విచ్ అడ్మిట్స్ 6 లీటర్స్ ఎ మినిట్. మనకి మినిట్స్లో కావాలి ఇన్ఫర్మేషన్, ఇక్కడ అవర్స్లో ఉంది అంటే 24 అవర్స్ని మినిట్స్లోకి కన్వర్ట్ చేయడానికి ఇంటూ 60. తర్వాత ఇన్ని మినిట్స్ వచ్చినాయి, 1 మినిట్కి 6 లీటర్స్ కాబట్టి ఇన్ని మినిట్స్కి ఇంటూ 6, దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ 0 రాస్తున్నాం. లాస్ట్ డిజిట్ వెరిఫికేషన్కి వెళ్దాం. 0 కాకుండా 6 into 4 24 ends with 4. 4 into 6 that is equal to 24 which ends with 4. కాబట్టి మన ఫైనల్ ఆన్సర్ అనేది 40తో ఎండ్ అవ్వాలి. 40తో ఎండ్ అయ్యేది ఒకే ఒక ఆప్షన్ ఉంది. సో 8640 ఇలా పెట్టచ్చు. లేదు సింప్లిఫికేషన్ చేయాలి అని అనుకోండి, 0 ఉంది కాబట్టి 0 రాసేద్దాం. ఇంకా ఏముంది, 24 into 6 into 6 అంటే 36. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, 24 into 36, దీన్ని మనం 30 - 6, దీన్ని 30 + 6 అని అనుకుంటే a + b into a - b ఫామ్లో ఉంది కాబట్టి 30 square minus 6 square which is equal to 864. కాబట్టి ఆన్సర్ అనేది 864. ఇక్కడ 0 ఉంది కాబట్టి 0 వస్తుంది. 8640 ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. ఈ క్వశ్చన్లో మీకు తెలియాల్సిన పాయింట్ ఇదే. ఈ క్వశ్చన్ మొత్తానికి ఇంపార్టెంట్ ఈ టైం క్యాలిక్యులేట్ చేయటం. ఇన్లెట్కి ఎంత టైం పడుతుందో తెలిసినట్లయితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది క్యాలిక్యులేట్ చేయాలి మనం. నెక్స్ట్, a tank has two inlets A and B which take 24 hours to fill the tank when they are open simultaneously and function together. If A fills the tank twice as fast as B fills the tank, how much time will A alone take to fill the tank independently? సో ఇక్కడ మనకి A, B రెండు ట్యాప్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటి యొక్క ఎఫిషియన్సీ గురించి మాట్లాడుతున్నారు. A fills the tank twice as fast as B fills the tank. అంటే ట్యాప్ ఏ అనేది 2 times ఫాస్ట్గా ఫిల్ చేస్తుంది అని అంటున్నారు. అంటే ఇది 1 యూనిట్ వర్క్ చేసినట్లయితే ఇది 2 యూనిట్స్ వర్క్ చేస్తుంది. మరి ఇద్దరు కలిస్తే ఏబి ఇద్దరు కలిసినట్లయితే 3 యూనిట్స్ వర్క్ చేస్తారు. ఇప్పుడు అడిగిన క్వశ్చన్లో ఒకసారి రండి. ఇన్ఫర్మేషన్లో ఏబి రెండు కూడా 24 అవర్స్లో ఫిల్ చేస్తున్నాయి అని అంటున్నాం. ఏబి రెండు కూడా 3 యూనిట్స్ వర్క్ చేస్తున్నాయి. 1 అవర్కి 3 యూనిట్స్ అని అనుకుంటే మరి 24 అవర్స్కి 24 into 3, ఇది టోటల్ వర్క్. ఏబి రెండు కలిపి 3 యూనిట్స్ వర్క్ చేస్తున్నాయి. అలా 24 అవర్స్ చేస్తే వర్క్ కంప్లీట్ అవుతుంది.
మరి అడిగిన క్వశ్చన్లో ఏముంది, హౌ మచ్ టైం ఏ అలోన్ టేక్ టు ఫిల్ ద ట్యాంక్, ఏ ఒక్కదానికే ఎంత టైం పడుతుంది అన్నారు. ఏ చేసే వర్క్ 2 యూనిట్స్ కాబట్టి మరి టోటల్ వర్క్ని ఏ కంప్లీట్ చేయడానికి పట్టే టైం డివైడెడ్ బై 2. 12 టైమ్స్ అవుతుంది. 12 ఇంటూ 3 అంటే 36. ఇది 36 అవర్స్ అని అర్థం. మరి ఇదే క్వశ్చన్లో బి గురించి మాట్లాడితే ఏం చేస్తాం? బి గురించి అడిగినట్లయితే టోటల్ వర్క్ అనేది కాన్స్టెంట్ 24 ఇంటూ 3నే, కానీ బి చేసే వర్క్ 1 యూనిట్ కాబట్టి డివైడెడ్ బై 1 వేస్తాం, అంటే 72 అవర్స్ టైం పడుతుంది. సో ఏకి పట్టే టైం 36 అవర్స్, బికి పట్టే టైం 72 అవర్స్. A tank has 3 inlets ABC and 1 outlet D. C fills the tank twice as fast as A. ఇక్కడ మనకి 4 ట్యాబ్స్ ఉన్నాయి, A, B, C, D. రైట్. C fills the tank twice as fast as A. అంటే C అనేది ఏకి డబుల్ వర్క్ చేస్తుంది. ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. డబుల్ వర్క్ చేస్తుంది అని అంటే ఏకి ఎంత టైం పడుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్స్ అవర్స్ అని అనుకున్నాం అనుకోండి, ఏకి ఎక్స్ అవర్స్ టైం, ఇక్కడ నేను టైం మాట్లాడుతున్నా, అక్కడేమో ఎఫిషియన్సీ మాట్లాడుతున్నారు. ఏకి ఎక్స్ అవర్స్ టైం పడుతుంటే సికి x/2 అవర్స్ టైం పడుతుంది. ఎందుకు? ఫాస్ట్గా చేస్తుంది, డబుల్ వర్క్ చేస్తుంది. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఎఫిషియన్సీ అండ్ టైం బోత్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఎఫిషియన్సీ అండ్ టైం. ఇప్పుడు ఏసీ ఎఫిషియన్సీ గురించి మాట్లాడినట్లయితే సి ఫిల్స్ ట్వైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ ఏ అన్నారు కాబట్టి ఎఫిషియన్సీ రేషియో 1:2 ఉంది. మరి టైం రేషియో ఎలా ఉండాలి? 2:1లో ఉంటుంది. ఎక్కువ పని చేస్తే తక్కువ టైంలో వర్క్ కంప్లీట్ చేస్తారు. అండ్ 3 టైమ్స్ యాజ్ ఫాస్ట్ యాజ్ బి. సో ఎవరు బితో కంపేర్ చేస్తే 3 టైమ్స్ ఫాస్ట్గా వర్క్ చేస్తున్నది? సినే. సి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఏబిసి అనే 3 ట్యాబ్స్ ఉన్నట్లయితే సి అనేది ఏతో కంపేర్ చేస్తే డబుల్ వర్క్ చేస్తుంది, అదే బితో కంపేర్ చేస్తే 3 టైమ్స్ వర్క్ చేస్తుంది. ఒక సైడ్ నుంచి 2 టైమ్స్ ఉండాలి, ఇంకొక సైడ్ నుంచి 3 టైమ్స్ ఉండాలి. కాబట్టి కామన్ మల్టిపుల్ తీసుకుందాం, 2కి 3కి అంటే 6 టైమ్స్ అవుతుంది. సో ఇక్కడ 6 యూనిట్స్ అని అనుకుందాం. ఇది ఎఫిషియన్సీ గురించి మనం మాట్లాడుతున్నాం. ఏతో కంపేర్ చేస్తే 2 టైమ్స్ ఉండాలి అని అంటే ఏ 3 యూనిట్స్ చేయాలి, అప్పుడే ట్వైస్ అవుతుంది. బితో కంపేర్ చేస్తే థ్రైస్ అని అంటున్నారు, అంటే ఇక్కడ 2 యూనిట్స్ ఉండాలి, అప్పుడే అది 3 టైమ్స్ అవుతుంది. ఇది ఎఫిషియన్సీ. రైట్. నెక్స్ట్, ఆల్సో ద టైమ్ టేకెన్ టు ఫిల్ ద ట్యాంక్ బై ఇన్లెట్ సి ఈస్ 2/3 ఆఫ్ ద టైమ్ టేకెన్ బై డి టు ఎంప్టీ ద ట్యాంక్. ఇప్పుడు మరలా మనకి టైం గురించి మాట్లాడుతున్నారు. డితో కంపేర్ చేసినట్లయితే 2/3 అని అంటున్నారు. ఓకే, విచ్ ఈజ్ 18 minutes. The time taken by C to fill the tank is 2/3 of the time taken by D to empty the tank, which is 18 minutes. అంటే D అనేది 18 minutesలో ట్యాంక్ని ఎంటీ చేస్తుంది. దీంతో కంపేర్ చేస్తే 2/3 అని అంటున్నారు. 1/3 అంటే ఎంత? 6. మరి 2/3 అంటే 12. సికి పట్టే టైం 12. మరి ఇప్పుడు ఏకి ఎంత టైం పడుతుందో క్యాలిక్యులేట్ చేయాలి అని అనుకోండి. సి 6 యూనిట్స్ వర్క్ చేస్తుంది, అలా 12 minutes వర్క్ చేయాలి, అప్పుడు ట్యాంక్ ఫిల్ అవుతుంది, అంటే ట్యాంక్ కెపాసిటీ. మరి ఇదే వర్క్ ఏ చేయాలి కాబట్టి డివైడెడ్ బై 3 అంటున్నాం. 3 2 టైమ్స్ 2 into 12 దట్ ఈస్ ఈక్వల్ టు 24. ఇలా విడిగా క్యాలిక్యులేట్ చేసి ఫార్ములా వేసి క్యాలిక్యులేట్ చేసి చెప్పే పద్ధతి ఒకటి, లేదా డైరెక్ట్గా ఎలా చేయొచ్చు. ఇప్పుడు చూద్దాం, బీసీ గురించి మాట్లాడదాం. బీసీ గురించి మాట్లాడితే వాటి ఎఫిషియన్సీ రేషియో 2 and 6 అన్నాం, అంటే 1:3. ఎఫిషియన్సీ రేషియో 1:3 అయింది అని అంటే మరి టైం రేషియో 3:1 అవ్వాలి. అంటే 1 part అనేది 12 కాబట్టి 3 parts అంటే 36. కాబట్టి బి 36 minutesలో ట్యాంక్ని ఫిల్ చేయగలదు. ఇప్పుడు ఏసీ తీసుకున్నట్లయితే ఎఫిషియన్సీ రేషియో 1:2 అన్నాం, మరి టైం రేషియో ఏమవ్వాలి? 2:1 అవ్వాలి.
1 పార్ట్ అనేది 12 యూనిట్స్ అయితే 2 పార్ట్స్ అనేది 24 యూనిట్స్ అవుతుంది. కాబట్టి దిస్ టేక్స్ 24 minutes. సో ఇప్పుడు ABCD 4టికి వచ్చిన టైం తెలిసిపోయింది. ఇప్పుడు క్వశ్చన్లోకి వెళ్దాం. హౌ మచ్ టైమ్ విల్ ఇట్ టేక్ టు ఫిల్ ద ట్యాంక్ ఇఫ్ ఆల్ ఆర్ ఓపెన్ సైమల్టేనియస్లీ? అన్ని ఓపెన్ చేస్తే ఏం జరుగుతుంది? ఎల్సిఎం తీసుకుందాం. లార్జెస్ట్ నెంబర్ 36. 36లో 12 డివిజిబుల్, 36లో 18 డివిజిబుల్, కానీ 24 డివిజిబుల్ కాదు. నెక్స్ట్ మల్టిపుల్ ఏంటి? 72. సో టోటల్ వర్క్ని 72 యూనిట్స్ అని అనుకుందాం. ఏ 3 యూనిట్స్ వర్క్ చేస్తుంది, బి 2 యూనిట్స్ వర్క్ చేస్తుంది, సి 6 యూనిట్స్ వర్క్ చేస్తుంది, డి 4 యూనిట్స్ని ఎంటీ చేస్తుంది. అన్నీ ఓపెన్ చేసాం కాబట్టి పాజిటివ్ వర్క్ ఎంత అయింది? 11 యూనిట్స్. 11 minus 4 7 యూనిట్స్. మరి ట్యాంక్ని ఫిల్ చేయడానికి పట్టే టైం ఎంత అంటే డివైడెడ్ బై 7, విచ్ ఈజ్ ఈక్వల్ టు 10 2/7 minutes. 10 2/7 minutes ఈజ్ అవర్ ఆన్సర్. 10 2/7 అంటే ఒకసారి ఆప్షన్స్లో చూసుకోండి. థర్డ్ ఆప్షన్ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని మనం ఎఫిషియన్సీని తీసుకుంటున్నాం. A tank has 3 inlets A, B, C and 1 outlet D. 3 inlets ఉన్నాయి, ఒక అవుట్లెట్ కూడా ఉంది అని చెప్పారు. అవుట్లెట్ ఒకటి ఉంది. నెక్స్ట్, C fills the tank twice as fast as A and 3 times as fast as B. అంటే C అనేది Aతో కంపేర్ చేస్తే 2 టైమ్స్ ఉండాలి, Bతో కంపేర్ చేస్తే 3 టైమ్స్ ఉండాలి. 2 టైమ్స్ 3 టైమ్స్ అన్నాం కాబట్టి ఎల్సిఎం తీసుకున్నాం 6 యూనిట్స్. ఏతో కంపేర్ చేస్తే 2 టైమ్స్ ఉండాలి అని అంటే ఇక్కడ 3 యూనిట్స్ ఉండాలి. మరి బితో కంపేర్ చేస్తే 3 టైమ్స్ ఉండాలి కాబట్టి ఇది 2 యూనిట్స్. సో ఏబిసి యొక్క ఎఫిషియన్సీ వచ్చింది. ఎఫిషియన్సీ అంటే వాళ్ళు చేసే పని. ద టైమ్ టేకెన్ టు ఫిల్ ద ట్యాంక్ బై ఇన్లెట్ సి ఈస్ 2/3 ఆఫ్ ద టైమ్ టేకెన్ బై డి టు ఎంటీ ద ట్యాంక్, విచ్ ఈజ్ 18 minutes. అంటే డి అనేది ఎంటీ చేయడానికి 18 minutes. డికి 18 minutes అని అన్నాం, ఎంటీ కాబట్టి మైనస్ రాసాం. ఇప్పుడు దీంతో కంపేర్ చేసినప్పుడు సికి పట్టే టైము 2/3 అని అంటున్నారు. 1/3 అంటే 6, 2/3 అంటే 12. సో సి టైం కూడా వచ్చింది. ఇప్పుడు ఏబీలు రావాలి. ఏబీలు రావటానికి ఈ స్టెప్ తర్వాత మనం ఫార్ములా వాడుకోవచ్చు. ఎట్లా అంటే ఏ గురించి మాట్లాడుతున్నాం, ఆ తర్వాత బి గురించి మాట్లాడుతున్నాం. టోటల్ వర్క్ ఎంతో తెలియాలి. ఇప్పటి వరకు మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఇది. ఎఫిషియన్సీ టోటల్ టైం ఎవరికి తెలుసు? సికి తెలుసు. సి 12 minutes వర్క్ చేయాలి, పర్ మినిట్ 6 యూనిట్స్. అంటే టోటల్ వర్క్ అనేది 6 యూనిట్స్ పర్ మినిట్. అలా 12 minutes చేస్తే కానీ వర్క్ అవ్వదు. ఇప్పుడు ఏ వర్క్ కంప్లీట్ చేయాలి? టోటల్ వర్క్ అంటే ఇది 3 యూనిట్స్ పర్ మినిట్ చొప్పున అంటే డివైడెడ్ బై 3, దట్ ఈజ్ ఈక్వల్ టు 24. అదే బి గురించి కావాలి అని అనుకోండి, 6 యూనిట్స్ అలా 12 minutes చేస్తుంది కాబట్టి టోటల్ వర్క్ అనేది 6 యూనిట్స్ ఇంటూ 12. బి గురించి కావాలి కాబట్టి డివైడెడ్ బై 2. 2 యూనిట్స్ 3 టైమ్స్ అవుతుంది, 3 ఇంటూ 12 దట్ ఈజ్ ఈక్వల్ టు 36. ఇలా క్యాలిక్యులేట్ చేయకుండా డైరెక్ట్గా ఎలా చేయొచ్చు అనేది చెప్పాను. అది ఎలాగో చూద్దాం. ఇక్కడ ఎఫిషియన్సీ రేషియో అబ్జర్వ్ చేయండి. 2:6 అంటే దట్ ఈస్ 1:3. ఎఫిషియన్సీ రేషియో 1:3 అయితే టైం రేషియో 3:1 అవ్వాలి. అంటే 1 part 12 కాబట్టి 3 parts అనేది 36 అవుతుంది. ఇది బీసీ గురించి. బీకి ఆల్రెడీ మనకి 36 వచ్చేసింది. నెక్స్ట్, ఇప్పుడు ఏసీ తీసుకున్నట్లయితే ఎఫిషియన్సీ రేషియో 1:2 కాబట్టి ఎఫిషియన్సీ అనేది 1:2లో ఉన్నట్లయితే టైం రేషియో అనేది 2:1లో ఉండాలి. 1 part 12 కాబట్టి 2 parts అంటే 24, ఏకి 24. సో ఇలా ఈ మెథడ్ వేసి చెప్పుకోవచ్చు, లేదా ఎఫిషియన్సీ టైము ఇన్వర్స్లీ ప్రపోర్షనల్లో ఉంటాయి కాబట్టి టైం తీసుకురావాలి. వన్స్ టైమింగ్స్ వచ్చిన తర్వాత ఎల్సిఎం తీసుకున్నాం 72. ఇది టోటల్ ట్యాంక్ కెపాసిటీ. ఏ 3 యూనిట్స్ వర్క్ చేస్తుంది, బి 2 యూనిట్స్, సి 6 యూనిట్స్, డి అనేది 4 యూనిట్స్ ఎంపీ చేస్తుంది. ఆల్ టుగెదర్ ఓపెన్ చేసాం కాబట్టి 3 + 2 + 6 11, 11 - 4 7. 72/7 అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 10
2/7. That is our final answer. Tan 2/7 minutes. Next. 10th question. 3 pipes ABC can fill a cistern in 6 hours. After working at it together for 2 hours, C is closed and AB can fill it in 7 hours. The time taken by C alone to fill the tank. ఈ క్వశ్చన్ మీకు అర్థం కావాలి అంటే ఫుల్ కాన్సన్ట్రేషన్ తోటి వినాల్సిందే. చాలా ఇంపార్టెంట్, ట్రిక్కీగా ఉంటుంది. 3 pipes ABC can fill the cistern in 6 hours. 6 hours పని చేస్తే అవుతాయి. After working it together for 2 hours, అంటే all 3 work for 2 hours, C is closed. C క్లోజ్ చేసాం. AB can fill it in 7 hours. ఇప్పుడు AB 7 hours లో ఫిల్ చేసాయి. The time taken by C alone to fill the tank. C ఒక్కదానికి ఎంత టైం పడుతుంది అనేది మన క్వశ్చన్. రైట్. ఇక్కడ ABC 6 hours అని అన్నారు కాబట్టి A, B, C ఇవి 6 hours లో ఫిల్ చేస్తాయి. 2 hours ఆల్రెడీ వర్క్ చేసింది అన్నారు కాబట్టి దాన్ని పక్కన పెడదాం. నెక్స్ట్ A, B 7 hours లో రిమైనింగ్ ట్యాంక్ ని ఫిల్ చేసాయి. అయితే సి ఒక్కదానికే పట్టే టైం ఎంతో క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. 6, 7 LCM that is equal to 42. That is equal to 42. AB can fill it in remaining tank in 7 hours అని అన్నారు. రైట్. దీన్ని మనం కాంబినేషన్లో తీసుకోవాలి. ఒకసారి అబ్జర్వ్ చేస్తే లాజికల్గా మాట్లాడుకుందాం. అంటే ఫార్ములా వేసి లేకపోతే యూనిట్స్ మెథడ్ ఇలా కూడా కాకుండా లాజికల్గా మాట్లాడదాం. ABC 3 పైప్స్ ఉన్నాయి. ఇవి 6 hours చేస్తే ట్యాంక్ ఫిల్ అవుతుంది. ఆఫ్టర్ వర్కింగ్ ఇట్ టుగెదర్ ఫర్ 2 hours అన్నారు. అంటే ఈ 6 hours లో 2 hours ఆల్రెడీ వర్క్ చేసాయి కాబట్టి ఇంకా 4 hours వర్క్ చేయాలి. ఎవరెవరు? ABC. ABC ఇంకా 4 hours చేస్తే వర్క్ కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత సిని క్లోజ్ చేసాం. ఇప్పుడు AB రెండు కలిపి 7 hours లో ట్యాంక్ని ఫిల్ చేసాయని అన్నారు. ఒకసారి ఆలోచించుకుంటే ఈ కేసు తీసేస్తే ఏ అనేది 4 hours వర్క్ చేయాలి, B 4 hours వర్క్ చేయాలి, C కూడా 4 hours వర్క్ చేయాలి. సిని మనం క్లోజ్ చేసాం అంటే సి అనేది 4 hours లో చేయాల్సిన వర్క్ మిగిలిపోయింది. ఒకవేళ సిని క్లోజ్ చేసినట్లయితే సి 4 hours లో ఎంత వర్క్ అయితే చేయాలో అది అలాగే మిగిలిపోయింది. ఇప్పుడు దాన్ని ఎవరు కంప్లీట్ చేశారు? AB చేశారు. AB ఇద్దరికి సి చేయాల్సినటువంటి వర్క్ చేయటానికి ఎక్స్ట్రాగా ఎంత టైం పట్టిందో చూద్దాం. మామూలుగా అయితే AB 4 hours లో చేస్తే సరిపోతుంది, సి కూడా 4 hours చేస్తే సరిపోతుంది. సి చేయలేదు కాబట్టి AB ఇద్దరు కలిపి, A అండ్ B ఇద్దరు కలిపి ఎన్ని అవర్స్ ఎక్స్ట్రాగా చేశారు అని అంటే 3 hours ఎక్స్ట్రాగా చేశారు. సో AB ఇద్దరు కలిపి 3 hours ఎక్స్ట్రాగా ఎందుకు చేశారు అని అంటే సి 4 hours లో చేయాల్సిన వర్క్ మిగిలిపోయింది కాబట్టి. దీని అర్థం ABలు 3 hours లో చేసే వర్క్ అనేది సి 4 hours లో చేసే వర్క్కి ఈక్వల్. ఇది దాని మీనింగ్. సో ఈ కండిషన్ని బేస్ చేసుకొని మనం క్వశ్చన్ని కంప్లీట్ చేయొచ్చు. కమాన్ లెట్స్ సీ క్వశ్చన్ ఎలా కంప్లీట్ చేస్తాం. ఫస్ట్ స్టేట్మెంట్లో 6 hours లో ట్యాంక్ని ఫిల్ చేయగలవు అని చెప్తున్నారు కాబట్టి ఏ 1 hour లో ఏ టోటల్ వర్క్ని ఏ నెంబర్ ఆఫ్ అవర్స్ అని అనుకుందాం, బి నెంబర్ ఆఫ్ అవర్స్, సి నెంబర్ ఆఫ్ అవర్స్ అని అనుకుందాం. 1 hour లో చేసే వర్క్ 1/A, కానీ ఏ 6 hours చేస్తుంది కాబట్టి 6 hours ఆఫ్ ఏ వర్క్, 6 hours ఆఫ్ బి వర్క్, 6 hours ఆఫ్ సి వర్క్. ఇలా చేసినట్లయితే ట్యాంక్ ఫుల్ అవుతుంది. ఫుల్ ట్యాంక్ అంటే టోటల్ వర్క్ అని అర్థం. టోటల్ వర్క్ అనేది ఎప్పుడు కూడా 1కి ఈక్వల్. 1 అనేది ఎలా వచ్చింది? టోటల్ వర్క్ అంటే 100% వర్క్, 100% అంటే 1. ఇప్పుడు దీనిలో ABC ఆల్రెడీ 2 hours వర్క్ చేశాయి. 2 hours వర్క్ చేశాయి కాబట్టి ఇంకా ఇవి చేయాల్సిన వర్క్ ఎంత అని అంటే 4 hours వర్క్ చేయాలి. కాబట్టి A 4 hours చేయాలి, B 4 hours చేయాలి, C 4 hours చేయాలి. ఇది రిమైనింగ్ వర్క్.
ఇప్పుడు ఈ వర్క్ని ఎవరు చేశారు? ఏ అండ్ బి ఇద్దరు కలిపి 7 అవర్స్లో చేశారు. కాబట్టి దిస్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు 7 అవర్స్ వర్క్ ఆఫ్ ఏ అండ్ 7 అవర్స్ వర్క్ ఆఫ్ బి. దీనికి ముందు మనం మాట్లాడుకున్నది టోటల్ వర్క్ గురించి. 6 అవర్స్ ఏ చేసి 6 అవర్స్ బి చేసి 6 అవర్స్ సి చేసినట్లయితే టోటల్ వర్క్ కంప్లీట్ అవుతుంది అని అనుకున్నాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 1. ఈ 6 అవర్స్లో ఆల్రెడీ 2 అవర్స్ వర్క్ అయిపోయింది కాబట్టి ఇంకా 4 అవర్స్ వర్క్ చేయాలి. ఈ 4 అవర్స్ ఏబిసి చేయాల్సిన వర్క్, కానీ ఏబి మాత్రమే 7 అవర్స్ చేశారని అంటున్నాం. ఏబి రైట్ హ్యాండ్ సైడ్ ఉంది కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ మనం రైట్ హ్యాండ్ సైడ్కి తీసుకువెళ్ళినట్లయితే 4/A 4/C ఈజ్ ఈక్వల్ టు 7/A minus 4/A, that is 3/A. 7/B minus 4/B, that is equal to 3/B. ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటి? ద టైమ్ టేకెన్ బై సి అలోన్ టు ఫిల్ ది సిస్టమ్. సి ఒక్కరే ఫిల్ చేయడానికి ఎంత టైం అని అడుగుతున్నాం. అంటే ఈ ఈక్వేషన్ మొత్తంలో మనకి ఓన్లీ సి మాత్రమే కావాలి. అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీకు 6 అవర్స్ వర్క్ ఆఫ్ ఏ ప్లస్ 6 అవర్స్ వర్క్ ఆఫ్ బి అని ఉంది. ఈ స్టేట్మెంట్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ మనం 2తో మల్టిప్లై చేసినట్లయితే 6/A ప్లస్ 6/B ఈజ్ ఈక్వల్ టు 8/C. కాబట్టి ఇక్కడ ఈ 6/A ప్లస్ 6/B ప్లేస్లో మనం 2 into 4/C అంటే 8/C రాసుకోవచ్చు. ప్లస్ 6/C కూడా ఉంది, దట్ ఈజ్ ఈక్వల్ టు 1. డినామినేటర్లో సి కామన్ తీసినట్లయితే సి ఈజ్ ఈక్వల్ టు 14. అవర్స్ అయితే అవర్స్, మినిట్స్ అయితే మినిట్స్. సో సి ఈజ్ ఈక్వల్ టు 14 అవర్స్. సి ట్యాంక్ని ఫిల్ చేయడానికి 14 అవర్స్ టైం పడుతుంది. ఏబిసి 3 కలిపి 6 అవర్స్ వర్క్ చేస్తే టోటల్ ట్యాంక్ ఫిల్ అవుతుంది అని అన్నాం. ఏ అనేది ఏ నెంబర్ ఆఫ్ అవర్స్లో ఫిల్ చేస్తుంది, బి అనేది బి నెంబర్ ఆఫ్ అవర్స్, సి అనేది సి నెంబర్ ఆఫ్ అవర్స్ అని అనుకుంటే 1 అవర్ వర్క్ ఆఫ్ ఏ 1/A, 1 అవర్ వర్క్ ఆఫ్ బి 1/B, 1 అవర్ వర్క్ ఆఫ్ సి 1/C. కానీ అలా 6 అవర్స్ చేస్తే వర్క్ కంప్లీట్ అవుతుంది కాబట్టి 6/A ప్లస్ 6/B ప్లస్ 6/C ఈజ్ ఈక్వల్ టు టోటల్ వర్క్. టోటల్ వర్క్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు 1. ఇందులో ఆల్రెడీ 2 అవర్స్ వర్క్ అయిపోయింది కాబట్టి ఇంకా రిమైనింగ్ వర్క్ కంప్లీట్ అవ్వాలి అని అంటే 4 అవర్స్ వర్క్ ఆఫ్ ఏ, 4 అవర్స్ వర్క్ ఆఫ్ బి, 4 అవర్స్ వర్క్ ఆఫ్ సి, ఇది పెండింగ్ ఉంది. దీన్ని ఎవరు చేశారు? ఏబి ఇద్దరు కలిపి 7 అవర్స్లోనే చేశారు. కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ టు 7/A ప్లస్ 7/B. దీని నుంచి 4/C ఈజ్ ఈక్వల్ టు 3/A ప్లస్ 3/B వచ్చింది. మనకి ఇందులో 6/A ప్లస్ 6/B ఉంది కాబట్టి అది రీప్లేస్ అవ్వాలి అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ 2తో మల్టిప్లై చేసాం. 6/A ప్లస్ 6/B ఈజ్ ఈక్వల్ టు 8/C కాబట్టి ఈ ప్లేస్లో 8/C ప్లస్ 6/C దట్ ఈజ్ ఈక్వల్ టు 1. ఫ్రమ్ దట్ C ఈజ్ ఈక్వల్ టు 14 అవర్స్.